విద్యార్థిని ప్రాణం 30 లక్షలకు విలువ కట్టారు. తల్లిదండ్రుల బలహీనతను ఆసరాగా చేసుకుని పలుకుబడిని పెట్టుబడిగా పెట్టుకుని ఎంతో భవిష్యత్తున్న ఆర్ఎన్ఆర్ కాలేజీ విద్యార్థిని భవిష్యత్తు చిదిమేసి 30 లక్షలతో చేతులు దులిపేసుకున్న సంఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు నగరం కొండైపాలెం గేట్ సమీపంలో ఇటీవల కాలంలో ఆర్ఎన్ఆర్ కళాశాలలో హేమశ్రీ అనే విద్యార్థి అనుమానాస్పద మృతి చెందిన విషయం తెలిసిందే. జూనియర్ ఇంటర్ చదువుతున్న బాలిక మృతి చెందితే పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా కళాశాల యాజమాన్యం మృతదేహాన్ని నెల్లూరు ఎన్ఎల్ హాస్పిటల్లో ఉంచి అనంతరం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో విద్యార్థి సంఘాలు, బాలిక తల్లిదండ్రులు, బంధువులు భారీగా తెరలివచ్చి ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనపై పోలీసులు విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేశారు. మొత్తం మీద విద్యార్థిని అనుమానాస్పద మృతిపై అనేక అనుమానాలు ఉన్నా పోలీసులు ఎలాంటి ముందడుగు వేయకపోవటం, తల్లిదండ్రుల అవసరాలను ఆసరాగా తీసుకోవటం, తిరుపతి జిల్లా సత్తవేడు మండలం రాజపాలెంలో విద్యార్థి తల్లిదండ్రులతో మంతనాలు నిర్వహించి విద్యార్థిని మృతిపై కాలేజీ యాజమాన్యం స్పందిస్తూ 30 లక్షల రూపాయల నగదునిచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే దీనికి గాను 15 లక్షల రూపాయలు నగదు ముట్ట చెప్పి మరో 15 లక్షల రూపాయలు చెక్కులను తల్లిదండ్రులకు అందించారు. దీంతో ఈ విద్యార్థిని మృతికి 30 లక్షల రూపాయలు చెల్లించి కాలేజీ యాజమాన్యం చేతులు దులుపుకుంది.